పక్కా ఆర్ఎస్ఎస్ వాది, పక్కా హిందుత్వవాది, పక్కా జాతీయవాది అయిన నరేంద్ర మోడీ ఎప్పుడైనా ముస్లింల గురించి నేరుగా ఒక్క కామెంట్ చేశాడా? తిట్టడం గాని, తప్పు పట్టడం గాని, ఇట్లాంటి తప్పు చేస్తున్నారు మీరని గాని, మిమ్మల్ని భరిస్తున్నామని గాని అన్నాడా? ఈ దేశం 145 కోట్ల జనాభా కలిగిన దేశం. కానీ ఆయన్ని ఉన్మాదిగా ప్రచారం చేస్తారు. అదే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఎవడైతే ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ రక్తపు టేర్లు పారతాయంటే వాడు సెక్యులర్. అదేం దరిద్రమో మన దేశంలో అర్థం కాదు. అదే సందర్భంలో ఇస్లామాబాద్‌లోని ఎద్గార్ ఏ ఫతే విజయ స్మారక చిహ్నం దగ్గర మొన్న ఆగస్టు 14న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ దేశ అధ్యక్షుడు జర్దారి ప్రసంగిస్తూ 2025లో భారత్లో జరిగిన చిన్నపాటి యుద్ధానికి మర్కా ఏ హక్ అని పేరు పెట్టి అందులో సాధించిన విజయానికి గుర్తుగా ఆ స్మారకాన్ని కట్టారు. ఓడిపోయి గెలిచినట్టుగా చెప్పుకున్నటువంటిది. 4% హిందువుల్ని 3-4% ఉన్న హిందూ జనాభాని భరిస్తోందంట పాకిస్తాన్. ఇంకెక్కడా లేనంత స్వేచ్ఛగా హాయిగా వాళ్ళు పాకిస్తాన్‌లో ఉన్నారట. మరి అందుకే కావచ్చు తీసుకెళ్ళి రేపులు చేసి మర్డర్లు చేస్తాం, లేదంటే కనుక మత మార్పిడి చేస్తుంది. ఈ దేశంలో ఏ ముస్లింని బలవంతంగా అత్యాచారాలు చేసి మత మార్పిడి చేయలేదే, బెదిరించి మత మార్పిడి చేయలేదే, దైవద్రోహం పేరుతో ఏ ముస్లింని తీసుకెళ్ళి కొట్టి చంపలేదే. కానీ ఇక్కడ మాత్రం ఉన్మాదం అని చెప్తారు. అక్కడ ఉన్మాదుల్ని సక్రమంగా నిరూపించి చూపెట్టే ప్రయత్నం చేస్తారు.